హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ కర్రీ నా స్టైల్లో ఎలా చేస్తానో చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసి హోల్ గరం మసాలా, పచ్చిమిర్చి, ఆనియన్స్ యాడ్ చేసి అవైతే మంచిగా ఫ్రై చేయాలి. అవి ఫ్రై అయ్యాక నెక్స్ట్ అయితే కొంచెం అల్లం అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ పసుపు, దాని తర్వాత చికెన్, మనం మంచిగా వాష్ చేసుకున్న చికెన్ యాడ్ చేసి కాస్త సాల్ట్ యాడ్ చేసి అది చాలాసేపు ఆయిల్లో ఫ్రై అయ్యాక కాస్త కారం అనేది యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ కారం అనేది ముక్కకు పట్టేంత వరకు మంచిగా ఫ్రై చేసి నెక్స్ట్ అయితే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక లిడ్ పెట్టేసి అది మంచిగా అయితే ఉడికనివ్వాలన్నమాట. చూసారు కదా చికెన్ అయితే ఎంత బాగా ఉడుకుతుందో. ఈ టైంలో కాస్త గరం మసాలా కాదు, ఫస్ట్ అయితే మనం ధనియా పౌడర్ వేసుకోవాలి. లాస్ట్లో దగ్గరికి పడే టైంలో కాస్త మసాలా వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ అయితే రెడీ. నేనైతే బగారా రైస్ అయితే చేశాను కాస్త లైట్ మసాలాతోటి. అందులో చికెన్ కర్రీ వేసుకొని నేనైతే టేస్ట్ చూస్తున్నాను. కర్రీ అయితే చాలా చాలా బాగుందండి అసలు.